ఏమండి, ఈరోజు మనము నమ్మి ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు అనంటే ప్రత్యక్షతను ఇచ్చేవాడు. హల్లెలూయా చెప్పండి, మన దేవుడు ఎవరమ్మా? ప్రత్యక్షతను ఇచ్చేవాడు. ఆయన తన ప్రత్యక్షతను ఆయన మనకు బయలుపరుస్తారు. ఆయన తన ప్రత్యక్షతను మనకు వెల్లడి చేస్తారు. మనం అడగాలి కానీ ఆశించాలి కానీ. అందుకని గడిచిన రాత్రి ముగింపు మాటల్లో పౌలు గారిని నేను జ్ఞాపకం చేస్తూ ఆ తిమోతితో చెప్పినటువంటి ఆ చివరి మాటల్లో మనము గమనించాం, అది నాకు మాత్రమే కాదు ఈ ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అనే మాట. పౌలు గారు ఏమంటున్నారు? ఈ ప్రత్యక్షత కేవలము నాకు మాత్రమే కాదు, ఎవరికో ఒకరికే పరిమితం ఏమీ లేదండి. నేను మాత్రమే పొందాను. ఈరోజు అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు క్రైస్తవ సమాజంలో. ఒక ఆవిడ అంటుంది, రాత్రి దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్ళి మొత్తం అదంతా తిప్పి ఏమంటే ఒక చక్కని అద్భుతమైనటువంటి హోటల్లోనికి తీసుకెళ్ళి అద్భుతమైన బిర్యానీ పెట్టి, ఏంటి అక్కడ పరలోకంలో చెప్పండి బిర్యానీ ఉంటుందా? అక్కడ అసలు ప్రకటన గ్రంథంలో ఏమనుంది? ఆకలి అయినను దప్పికైనను. ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి అన్నమాట. సోషల్ మీడియాలో రకరకాలుగా బుర్ర పోతుందన్నమాట కొన్నిసార్లు. అందుకని ఏది పడితే అది ఏమాత్రం కూడా వినడానికి వీలు లేదు. ఈ కడవరి చివరి దినములలో దేవుని పిల్లలు ఏమంటే వివేచన కలిగి జ్ఞానము కలిగి ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. రకరకాలుగా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఈ మధ్య ఎక్కువైపోయారు అనమాట. అలాగా పరలోకం తీసుకెళ్ళి తిప్పేశాడట. ఇంకా తిప్పేసి మళ్ళా ఈవిడ చెప్పే దర్శనం ఏంటంటే అన్నీ తిప్పేసి అన్నీ చూపించేసి మరలా దేవుడు ఏం చేశాడంటే తీసుకొచ్చి ఏం చేశాడు? ద్వారపూడిలో, వేములపల్లిలో నేను ఎక్కడ ఉంటున్నాను అక్కడ మళ్ళీ ఏం చేశాడు? ఇక్కడ ఎందుకు వదిలేసేసాడు? ఏమండి, అసలు పరలోకం అంటేనే చాలా అద్భుతమైనటువంటి స్థలం కదా. ఇంకా అక్కడికి వెళ్ళినటువంటి వారు చెప్పండి యుగాలు అక్కడ ఉంటారు కదా. ఇలా కొన్నిసార్లు అంటే నేను ఎవరినో విమర్శిస్తున్నాను అని కాదు, కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇలాంటి బోధలు, ఓ రకంగా చెప్పాలంటే దుర్బోధలు ఎక్కువైపోయినాయి. చాలామంది వస్తున్నారు, మీ ఇల్లే చూపించాడమ్మా, మిమ్మల్ని ఏమంటున్నాడు అని అంటే 7 వారాలు మీ ఇంటి దగ్గర ఏం పెట్టమని చెప్పాడు దేవుడు? ప్రార్థన పెట్టమన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన బండి మీద వెళ్తా చూసేశాడు. ఏమండి, యేసు క్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని బోర్డు చదివేశాడు బయట. అందుకని వీళ్ళైతే వేరే వాళ్ళైతే అన్యులైతే కుదరదు కదా. అందుకని జాగ్రత్తగా వచ్చి 7 వారాలు. అప్పుడు వెంటనే మా అయ్యగారు కూడా ఎప్పుడు 1 వారం పెట్టమంటేనే ఏమంటాడు? ఇలాగని ఏదో కథలు చెప్తూ ఉంటాడు. ఈయన 7 వారాలు ఎడతానంటున్నాడు ఏకంగానని. ఈ మనిషి ఏమైపోద్ది? ఏది సరైనటువంటి వాక్య జ్ఞానము, అవగాహన, పరిస్థితి లేనివాళ్ళు. అదే గనక కాస్త వాక్య జ్ఞానం ఇవన్నీ ఉంటే 7 వారాలు కాదు 32 వారాలైనా మా అయ్యగారిని అడిగితే పెడతాడండి, మీరు వెళ్ళరండి అని పంపిస్తారు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ మధ్య ఎక్కువ, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాల్సినటువంటి పని లేదు. ఇవన్నీ మీ కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు. ఇవన్నీ కూడా అనుభవించిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా దేవుడు నాకు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు, ఈ ప్రత్యక్షత ఇచ్చాడు, అలాగన్నాడు ఎలాగన్నాడు. అయితే ఒకటే, దైవ ప్రత్యక్షత ఎప్పుడు చెప్పండి దేనితో ముడిపడి ఉంటుంది అని అంటే ఖచ్చితంగా వాక్యముతోనే. దేవునికి స్తోత్రం కలిగినగా. వాక్య విరుద్ధమైనటువంటి బోధలను, దుర్బోధలను దేవుని పిల్లలు ఏమాత్రం వినడానికి వీలు లేదు. దురద చెవులు అన్నాడు. అందుకనే అపోస్తుడైన పౌలు ఏ చెవులట? మధ్య ఎక్కువ చాలామందికి అవి ఎక్కువైపోతుంటున్నాయి. కాబట్టి ప్రతి బోధను చెప్పాలి. ఎలాంటి మీరు నమ్మక, ప్రతి బోధను నమ్మక. ఏమంటే రకరకాలు వచ్చేస్తున్నాయి. మీరు చాలా జాగరూకులై ఉండాలని, మనం జాగ్రత్త పడడానికే, దైవ ప్రత్యక్షత పొందడానికే ఈ చక్కని సమయాలు ప్రవహిస్తూ ఉన్నారు. మనమందరము వాటిని గ్రహిందాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన దేవుడు ప్రత్యక్షతనిచ్చేవాడు. చెప్పండి, మన దేవుడు ఏమి ఇచ్చేవాడమ్మా?
ప్రత్యక్షతనిచ్చేవాడు. ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథములో దైవ ప్రత్యక్షత పొందినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఆది కాండము మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు కూడా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ప్రత్యక్షత వారి జీవితాల్లో అనుభవించారు. తద్వారా వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి పెనుమార్పులు చోటు చేసుకున్నాయి వారి జీవితాల్లో. కాబట్టి రాత్రి నుండి నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నటువంటి మాటలు ఈ భాగములో దైవ ప్రత్యక్షత అనేటువంటి ఈ యొక్క అంశంలో ఆల్రెడీ ఉపోద్ఘాతము ఆ విషయాలన్నీ కూడా గడిచిన రాత్రి మొదటి పాఠంలో నేర్చుకున్నాం. అయితే ఈ దినము నుండి నేను మీకు జ్ఞాపకం చేసే విషయాలు ఏమిటి అని అంటే, మన దేవుడు ప్రత్యక్షతనిచ్చేవాడు. తప్పకుండా ఆయన తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తారు. ఎవరికి మాత్రమే అనంటే, ఆ ప్రత్యక్షతను ఎవరైతే అపేక్షిస్తారో. హల్లెలూయా. ఎవరికి మాత్రమే అది? అందరికీ కాదు. ఆ ప్రత్యక్షతను అపేక్షించే వాళ్ళకి, ఆశించే వాళ్ళకి, కోరుకునే వాళ్ళకి, పట్టుదలతో అవునయ్యా ఖచ్చితంగా నీ ప్రత్యక్షత నేను పొందాలి అనేటువంటి వైరాగ్యం ఎవరు కలిగి ఉంటారో ఖచ్చితంగా పరమ తండ్రి వారికి తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తారు. ఏమాత్రము సందేహము లేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో నుండి దైవ ప్రత్యక్షతలో భక్తులు పొందినటువంటి అనుభవాలు నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి దానికి మొదటిగా చెప్పేటువంటిది, దైవ ప్రత్యక్షతలో భక్తులు పొందినటువంటి అనుభవాలు, అలాగే ఆ ప్రత్యక్షతలో వారి జీవితంలో జరిగినటువంటి కార్యాలు. ఏమండి, అనుభవాలు ఉన్నాయి, వారు పొందుకున్నటువంటి కార్యాలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తికి దేవుడు తన ప్రత్యక్షతనిచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో కొన్ని పెను మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఆమేన్ చెప్పండి. తప్పకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్ అనేటువంటివి ఆ వ్యక్తిలో వస్తాయి. అవి చూస్తాం మనము. అలాగే ఆ వ్యక్తి ఎవరైతే ప్రత్యక్షత పొందారో ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన కార్యం, దేవుడు ఎలాగున వాళ్ళని మార్చాడు, లేక ఆశీర్వదించాడు, అద్భుతం చేశాడు, ఆ విషయాలు వస్తాయి. మూడవది కూడా ఏమిటి అనంటే, ఆ ప్రత్యక్షత పొందిన వాళ్ళు కూడా ప్రత్యక్షత ఇచ్చినటువంటి దేవుని విషయంలో వారు ఏమి కలిగి ఉన్నారు అది కూడా మనం చూస్తాం. దైవ ప్రత్యక్షతలో భక్తులు పొందినటువంటి అనుభవాలు, వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, ఆ ప్రత్యక్షత పొందుకుని వారు దేవుని ఎడల కనపరిచినటువంటి ఆ యొక్క విధానం అప్లికేషన్గా అందులోనే మనం తీసుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ అంశానికి ఒక అప్లికేషన్ అనేటువంటిది ఏమీ లేదు, కానీ అప్లికేషన్ కూడా అందులోనే వచ్చేస్తుంది అన్నమాట. ఆ భక్తుని జీవితంలో నుండే నేర్చుకుంటాం. ఇలాగున వరుసగా పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా స్టడీ చేస్తున్నట్లుగా, అనగా ధ్యానం చేస్తున్నట్లుగా దేవుని మాటలు వరుసగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరందరూ కూడా దేవుని యొక్క పాదాల దగ్గర మరియవలే ఉత్తమమైనటువంటి దానిని ఎలాగైతే ఆమె ఎంపిక చేసుకుని యేసు పాదాల దగ్గర కూర్చుని బోధ విన్నదో అలాంటి మనస్సు మీరు కలిగి ఉందురుగాక. యేసయ్య పిలుపునిస్తూ చెప్పారు, నా యొద్ద నేర్చుకొనుడి. చెప్పండి, నా యొద్ద. అది మనకి మంచి బోధకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఎవరు చెప్పండి? మన ప్రభు అయినా ఆయన పాదాల దగ్గర మనం అందరం ఏం చేయడం? నాతో కలుపుకుని మనం అందరం నేర్చుకుందాం. హల్లెలూయా. నేనేదో పైన నిలబడ్డానని మీరేదో కూర్చున్నారని, ఇక్కడ నిలబడినందుకు నాకేదో పెద్ద తెలిసిపోయిందని, ఇక్కడ కింద మీరు కూర్చున్నంత మాత్రాన్న మీకేమీ తెలియని వారు అని నేను అనడం లేదు. మనమందరము ధ్యానం చేద్దాం, మనమందరము స్టడీ చేద్దాం, మనమందరము నేర్చుకుని మన జీవితాలు మార్చుకుని దైవ ప్రత్యక్షత పొందుకుందాం. అందరికి ఇష్టమైతే ఏక మనసుతో ఒక మంచి స్తోత్రం చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా.
పదే పదే మిమ్మల్ని అలాగా అడిగే అవసరత లేకుండా దేవుని వాక్యానికి స్పందించినప్పుడల్లా మీరు ఏదో ఒకటి ఆమేనని కానీ స్తోత్రం అని కానీ ప్రభువుని ఘనపరిచే ఆ మంచి అలవాటు కలిగి ఉండండి. అలా చెప్పడం ద్వారా ఏమండి, మీ పక్కన ఎవరైనా ఎదురవుతున్నారు అనుకోండి, వాళ్ళకైనా మీ అరుపును బట్టి అయినా కాస్త మెలుకు వస్తుందని. స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాల్లో మొదటిగా నేను మీకు పరిచయం చేసేటువంటి వ్యక్తి ఎవరు అని గనక ఆలోచన చేస్తే, ఒకవేళ మీ అందరి మనస్సుల్లోనికి, మీ అందరి తలంపుల్లోనికి ఆ వ్యక్తి వచ్చి ఉన్నారేమో, మంచిది. లేకపోయినా పర్వాలేదు, నేను ఆ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. అతడు ఎవరో కాదు, అబ్రహాము. చెప్పండి, ఎవరండి? మీరేమనుకున్నారు? అబ్రహామే అనుకున్నారా? అయితే మనదందరిది ఏక మనసు, పరిశుద్ధాత్ముడు మనలందరినీ నడిపిస్తూ ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. రెండవ వాక్యం చదవండి, అపోస్తలుల కార్యముల గ్రంథం. అబ్రహాం అన్నారని ఆదికాండం దగ్గరికి మీరు వెళతారని అనుకోకుండా, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనంలో స్టెఫన్ గారు చేసిన ప్రసంగంలో చక్కని మాట చెప్పారు. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురమునకు మునుపు మెసపతోనియులో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. చాలు ప్రియమైన దేవుడు, మీరు అండర్లైన్ చేసుకోవలసినటువంటి మాట ఇది. స్టెఫను అద్భుతమైన సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. ఈ 7వ అధ్యాయములో ఇంచుమించు ఎన్ని వచనాలు మనకు కనబడతాయి అని అంటే, ఎన్ని వచనాలు ఉన్నాయి 7వ అధ్యాయములో? అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయములో ఎన్నండి? 60 వచనాలు ఉన్నాయి. 60 వచనాలలో ఇంచుమించు ఏముంటుంది అని అంటే, స్టెఫన్ యొక్క ప్రసంగం ఉంటుంది. చెప్పండి, ఎవరి ప్రసంగం? స్టెఫన్ ప్రసంగం. చాలా అద్భుతంగా మాట్లాడారు ఆయన. అబ్రహామును మొదలుకొని ప్రతి భక్తుడిని కూడా ఆయన కలుపుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితుల్ని మనము చూడగలుగుతాం. గమనించండి దైవ జనాంగమా, ఇక్కడ స్టెఫన్ ప్రసంగంలో మాట్లాడుతూ అబ్రహామును గురించి మొదటిగా ప్రస్తావన చేస్తూ ఆయన గురించి పలికిన మాట ఏమిటి అని అంటే, మెసపతోనియులో ఉన్నప్పుడు. అబ్రహాం ఎక్కడున్నారటండి? మెసపతోనియులో ఉన్నారట. అక్కడ ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు అబ్రహామునకు ఏమయ్యారు? ప్రత్యక్షమయ్యారు. అంటే పరమ తండ్రి ఆయన యొక్క ప్రత్యక్షతను అబ్రహామునకు ఇచ్చినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. చరిత్రలోనికి వెళితే వినాలి మీరు జాగ్రత్తగా. అంటే కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథములో కాకుండా చరిత్ర పుస్తకాల్లో కూడా ఉంటాయి. అబ్రహాము తండ్రి పేరు ఏమిటి? వెంటనే కాస్త మీరు బైబిల్ స్టడీ లాగా అనమాట. ఏమండి? తెరాహు. ఏమండి? తెరాహు యొక్క చరిత్ర మనము చరిత్ర పుస్తకాల్లో మనం చూస్తాం. అయితే ఈ యొక్క అబ్రహాము తండ్రి తెరాహు ఎవరు అనంటే బొమ్మల వ్యాపారి. ఏ వ్యాపారి చెప్పండి? బొమ్మల్ని తయారు చేసి తయారు చేయబడినటువంటి బొమ్మలను తీసుకుని వెళ్ళి మార్కెట్లో అంగడిలో పెట్టి, ఇదిగో ఈ బొమ్మ మీ ఇంట్లో ఉందనుకో, మీ దిశ మారిపోద్ది, మీ దశ మారిపోద్దని. ఏమండి? అమ్మేవాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మాట్లాడరేమ్మా, కుళ్ళిపోయిన వంకాయలైనా కానీ ఏమంటాడు? బ్రహ్మాండంగా ఉంటాయి, పట్టుకెళ్ళి గుత్తి వంకాయ ఉండండి అని. కొంతమంది అట్టండి వ్యాపారం, వింటున్నారా మీరు? వ్యాపారం దేని మీద చేస్తారట? మీకు పెద్ద మాటలు లేనట్టు, మాటలు నేర్చలేనట్టు, మరి ఏమన్నా మిమ్మల్ని బయట వదిలేయాలి కానీ కోటలు దాటేస్తాయి అన్నమాట. కానీ ఇక్కడ మాట్లాడరు చాలామంది. మీకు నిండా వందనాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అట్టండి కబుర్ల మీద ఏం చేస్తారటండి? అమ్మేస్తారట. ఏమంటే చాలా ఆ కబుర్లు చెప్పి అయ్యో చాలా. కొనేవాడు కూడా అలాగే అంటాడు. కొనేవాడు మరి అమ్మేవాడు ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? అమ్మేవాడు ఏం చెప్తాడు? మంచిది, చాలా మంచిది, చాలా అద్భుతంగా ఉంటుంది అని అంటాడు.
ఏమంటే కొనుక్కునేవాడు ఏం చేస్తూ ఉంటాడు? మాకు తెలుసులేండి, అది చాలా జబ్బుది, అది మొన్న ఒకళ్ళు కొన్నారు అని ఎందుకని అంటాడు అని అంటే, అలాగ రెండు మాట్లాడడం వలన 10 రూపాయల్లో నుండి ఏం చేస్తాడు, 5 రూపాయలకు దిగుతాడనే ఆలోచన. సామెతల్లో చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ సందర్భం కాదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళడం లేదు. కాబట్టి ఇలాగున ఆ బొమ్మల్ని మామూలుగా కొనరు కదా. ఇదిగో ఇది మీ ఇంట్లో ఉంటే, మీ గదిలో ఉంటే, ఏమండి మీ ఇల్లు చాలా ఇదిగా ఉంటుందని కొన్ని మాటలు అలా చెప్తూ ఏదో రకంగా ఏమండి వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని గడిపేటువంటి పరిస్థితులు. ఏమండి అలాంటి పరిస్థితులలో ఓ రకంగా చెప్పాలి అని అంటే, అబ్రహాము యొక్క పూర్వీకులందరూ కూడా ఏమండి దేనికి చెందినటువంటి వారు అని అంటే, విగ్రహారాధనకి చెందినటువంటి కుటుంబం ఇది. ఏమండి ఈ బొమ్మారాధనలో వాళ్ళ యొక్క జీవనాన్ని వాళ్ళు గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా చరిత్ర ఉంటుంది, స్టోరీ ఉంటుంది. మరలా అదంతా చెప్పాను అనుకోండి, ఏమండి మరలా నా వర్తమానంలో ముందుకు వెళ్ళడానికి ఇది అవ్వదు. కాబట్టి ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి నిజమైనటువంటి దేవుడు ఎవరో, ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అని అంటేనే మాట్లాడతాడు. ఏమండి నిజమైనటువంటి దేవుడైతే మాట్లాడాలి అనేటువంటి ఏమండి ఒక సత్యాన్వేషణలో ఓ రకంగా చెప్పాలి అని అంటే, సత్యాన్వేషణలో అబ్రహాము దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని యొక్క దర్శనం కొరకు, దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న ఆ రోజుల్లో మహిమ కలిగినటువంటి దేవుడు, అబ్రహాములో ఉన్న ఆపేక్ష, అబ్రహాములో ఉన్నటువంటి అభిలాష ఎరిగినటువంటి దేవుడు ఏమండి అబ్రహామునకు ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో దేవుడు తన ప్రత్యక్షమై, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని కూడా ఏం చేస్తాను. అది నామం అంటే పేరు, అంటే నీ పేరు కూడా ఏమవుతుంది, గొప్ప అయిపోద్ది అని దేవుడు ప్రత్యక్షతనిచ్చి ఏమండి అబ్రహాము యొక్క జీవితంలో ఈ విషయాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసినట్లుగా, మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు అబ్రహాముకు దేవుని ప్రత్యక్షత దొరికింది, అబ్రహాము దైవ ప్రత్యక్షత పొందాడు. ఈ ప్రత్యక్షతలో అతని జీవితంలో జరిగినటువంటి కార్యం ఏమిటి అని అంటే, దేవుడు అబ్రహామునకు ఏమంటే తన ప్రత్యక్షతనిచ్చి అతని జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చేశాడో చెప్పనా. నీ నామాన్ని గొప్ప చేస్తానన్నాడు. చూసారా, నామం అంటే పేరుని మీరు చెప్పారు, ఆ పేరునే దేవుడు ఏం చేశాడు అని అంటే మార్చేశాడు. మీరు ఆదికాండము 11వ అధ్యాయము కానివ్వండి, 11వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. 11:27 ఏమనుంది అక్కడ? అబ్రాము అనే పేరు కనబడుతుంది. 12:3లో కూడా అబ్రాముతో చెప్పగా అనే మాట ఉంటుంది. అంటే 13వ అధ్యాయం 2వ వచనంలో, 13వ అధ్యాయం 1వ వచనంలో అబ్రాము అంటే ఈ ఇంచుమించుగా మీరు 11 నుండి 11, 12, 13, 14, 15, 16 అధ్యాయాల వరకు కూడా మీరు ఎక్కడ చూసినా అబ్రాము 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 అనే పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ మొదటిసారి దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు 12వ అధ్యాయంలో, మరలా రెండవసారి కూడా 17వ అధ్యాయంలో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడిగా ప్రత్యక్షమైనప్పుడు ఆయన చేసిన కార్యం ఉంటుంది చూడండి. 5వ వచనం, ఆదికాండం 17:5 నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు కనుక అది చూసారా. అంటే అబ్రహాము యొక్క అసలు పేరు ఏంటి చెప్పండి? అబ్రాము. ఏమంటే ఇప్పుడు అబ్రాము ఏమయ్యాడు అని అంటే అబ్రహాం అయ్యాడు. అంటే దేవుడు అబ్రహామునకు తన ప్రత్యక్షతనిచ్చి చెప్పండి ఏం చేశాడు అనమాట, తన పేరును, తన జీవితాన్ని టోటల్గా చెప్పండి ఏం చేశాడు, మార్చేశాడు.
మార్చేశాడు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, అసలు అబ్రాము అంటే అర్థం ఏంటి? అబ్రాము అనే మాటకు అర్థం ఏంటి? అబ్రాము అనే మాటకు అర్థం ఏంటంటే తండ్రి అని అర్థం. ఓన్లీ తండ్రి అని అర్థం వస్తుంది. కానీ అబ్రహాము అనే పేరుకి అర్థం ఏంటంటే జనములకు తండ్రి. స్తోత్రం చెప్పండి. మా అబ్రహాం అనగా ఏంటి? ఓన్లీ తండ్రి. కానీ అబ్రహాము అంటే జనములకు తండ్రి. ఇంకో మాట మీరు చెప్పాలి, విశ్వాసులకు తండ్రి. ఆలోచించండి కాస్త. మీరు ఇక్కడ వాక్యాన్ని ఆలోచన చేస్తున్నారో లేకపోతే ఇంటి దగ్గర మీ విషయాలను ఆలోచన చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కాస్త మెదడుకి ఏం పెట్టాలి? పెడతా ఆలోచన చేస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాము తండ్రిగా ఉన్నాడు, కానీ దేవుడు అబ్రామునకు ఏమంటే తన ప్రత్యక్షతనిచ్చి జనములకే చెప్పండి ఏం చేశాడు? తండ్రిగా. లేక విశ్వాసులకే చెప్పండి ఏం చేశాడు? తండ్రిగా. అబ్రహాము అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే ఆశీర్వదించబడినవాడు. హల్లెలూయా. ఏమండి, ఏం చేయబడినవాడు? ఎవరికి ఆశీర్వదించబడినవాడు? జనములకే. జనములకే. ఏమండి, ఓన్లీ అంతకుముందు దేవుని ప్రత్యక్షత పొందక మునుపు అబ్రాముగానే ఉన్నాడు. కేవలము ఓ తండ్రి పోస్ట్లో ఉన్నాడు, ఓ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నాడు. కానీ దైవ ప్రత్యక్షత పొందినప్పుడు అతడు ఒక కుటుంబానికి కాదు, అతడు ఒక గోత్రానికి కాదు, అతడు ఒక వంశానికి కాదు. చెప్పండి, దేవుడు అతన్ని ఏం చేశాడనమాట? జనములకే. ఈరోజు మన బ్రతుకులు కూడా అలాగే ఉండాలి. ఆశీర్వాదం అని అంటే దేవుని పిల్లలకి అర్థం కావడం లేదు. ఆశీర్వాదం కొరకు ఏమంటే పరుగులు పెట్టేస్తూ ఉన్నారు. అక్కడ ఆశీర్వాదం ఉంది, ఇక్కడ ఆశీర్వాదం ఉంది, అలాగెళ్తే ఇలాగెళ్తే, అది చేస్తే ఇది చేస్తే అనుకుంటున్నారు. కానీ బైబిల్ ప్రకారంగా ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? అసలు మీకు ఆశీర్వాదానికి ఉన్నటువంటి అసలైన అర్థం ఏంటో తెలుసా? దేవుని పిల్లలు తెలుసుకోవాలి. ఆశీర్వాదం అని అంటే బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు, అంతకంటే బోళ్ళంతా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమంటే ఆశీర్వాదం అంటే కేవలము ఏమంటే పొలాలు స్థలాలు మాత్రమే కాదు, భవనాలు మాత్రమే కాదు, బంగారం మాత్రమే కాదు. అలాగనుకుంటే దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు కూడా మనకంటే ఇంకా బోళ్ళు మంది ఉన్నారు. కానీ ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పనా? ఆశీర్వాదం అని అంటే ఏమండి అనేకులకు, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోవడం. హల్లెలూయా. అదండి నిజమైన ఆశీర్వాదం. భౌతిక పరంగా దేవుడు అన్నీ ఇస్తాడు, ఇవ్వడని నేను చెప్పడం లేదు. కానీ ఈరోజు ఇంతకాలం అయింది కదా నిజ దేవుణ్ణి తెలుసుకుని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని వెంబడిస్తూ నీ ఉన్న నీ కుటుంబానికి, నీ ఉన్న నీ సంఘానికి, నీ ఉన్న సమాజానికి నువ్వేమైనా ఆశీర్వాదకరంగా మారావా? అబ్రహాము మారాడు. అబ్రహాము ఎవరికి ఏమండి ఆశీర్వాదకరంగానంటే జనములకే ఆశీర్వాదం. మొదటి మాట ఏమిటి అని అంటే దైవ ప్రత్యక్షతలో ఏమండి అబ్రహాము ఏమండి జీవితమే ఏమైంది అంటే మహిమగల దేవుడిగా ప్రత్యక్షత పొందాడు. అనుభవం అది. రెండవది, మహిమ కలిగినటువంటి దేవుని ప్రత్యక్షత పొందినప్పుడు ఆయన జీవితమే టోటల్గా ఏమైపోయింది? జనములకే. ఈరోజు వరకు కూడా అతడు ఆశీర్వాద కారణంగా మార్చబడ్డాడు. మరి ప్రత్యక్షత పొందుకున్నప్పుడు, ఈ ప్రత్యక్షత ఆయన జీవితంలో జరిగినప్పుడు అబ్రహాము ఎలాగున స్పందించాడు? అబ్రహాము ఎలాగున ఏమండి దేవుని ఎడల ఏమండి తన యొక్క ఏమండి జీవిత విధానమును కలిగి ఉన్నాడు? ఆ మాట కూడా చెప్పి నేను రెండో మాట దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమండి 12వ అధ్యాయము ఆదికాండం 7వ వచనం చదవండి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై ఈ దేశాన్ని ఇస్తానని చెప్పినప్పుడు, అదిగో ఆ మాట మీరు గమనించండి, అతనికి ప్రత్యక్షమైనటువంటి దేవునికి ఒక బలిపీఠము కట్టెను. చాలు. చూసారు ఇక్కడ ఏమండి దేవుడు అబ్రహాముకి ఏమయ్యాడు? మాట్లాడండి అమ్మా. ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమన్నాడు? నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. నీ నామాన్ని ఏం చేస్తాను? గొప్ప చేస్తా అన్నాడు. అలాగే అన్నట్లుగానే చేశాడు. అప్పుడు తనకు ప్రత్యక్షమైనటువంటి దేవునికి అబ్రహాం ఏం చేశాడు అని అంటే బలిపీఠం కట్టాడు. ఏమిటి ఆ బలిపీఠం? ఏమిటి ఆ బలిపీఠం? 8వ వచనం మరలా చదవాలి మీరు. అక్కడే అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు మధ్యలో
గుడారము వేసి, అదిగో ఆ మాట మీరు గమనించండి, అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున, అది బలిపీఠం కట్టేసి వెళ్ళిపోలేదన్నమాట. బలిపీఠం కట్టేసి, బలిపీఠం నీకు కట్టాను ప్రభా చూసుకో, అక్కడికి వస్తూ ఉండు, అప్పుడప్పుడు నువ్వు నాకు ప్రత్యక్షమయ్యావు కదా, ప్రత్యక్షమయ్యావు అనేటువంటి ఆ ఆశతో ఏమండి నేను ఇది కట్టాను అని వెళ్ళిపోలేదు. అక్కడి నుంచి బలిపీఠమును కట్టి యెహోవా నామమున ఏం చేశాడనంటే, ఇక్కడ అనుభవం ఏమిటి అనంటే, అంటే అతడు ప్రత్యక్షత పొందినప్పుడు అతడు ఏం చేశాడు అనంటే గనక ఏమండి, మొదటిది ఏమండి సహవాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసం కలిగి ఉన్నాడు. ప్రార్థన అంటేనే ఏంటి చెప్పండి? సహవాసం, అంతే కదా. ప్రార్థన అనగా మనందరికీ తెలుసు, ప్రార్థన అనగా దేవునితో ఏమండి సహవాసం చేయడం, మాట్లాడడం, ఏమండి మన యొక్క స్వరాన్ని ఏమండి దేవునికి వినిపించటం. అంటే ఏమండి మనం దేవునితో మాట్లాడుతుంటున్నాం. ఏమండి దేవుడు కూడా మన ప్రార్థన, మన మనవిని ఏం చేస్తున్నాడు అనమాట, ఆలకిస్తున్నాడు. అంటే దేవునితో ప్రార్థన ద్వారా లేక వాక్య ధ్యానము ద్వారా మనం ఏమి కలిగి ఉంటున్నామనంటే కదా. కాబట్టి ఇప్పుడు అబ్రహాము ప్రత్యక్షత పొందినప్పుడు ఒక బలిపీఠమును కట్టి అక్కడ ప్రార్థించి దేవునితో చెప్పండి ఏం కలిగి ఉన్నాడు? సహవాసం. చూసారా, దైవ ప్రత్యక్షతలో ఆయన జీవితమే మారిపోయింది. మార్చబడిన అబ్రహాము ప్రత్యక్షత పొంది చెప్పండి దేవునితో ఏం కలిగి ఉన్నాడు? నేను అంటాను, దైవ ప్రత్యక్షత పొందిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా దేవునితో ఏం కలిగి ఉంటాడు? అది ఈరోజు ఇంకా చాలామంది సహవాసంలోనికి రావడం లేదు, సహవాసాన్ని ప్రేమించడం లేదు, సహవాసాన్ని ఇష్టపడడం లేదు. అలాగే పెడతా ఉంటారులే, ప్రతి సంవత్సరానికి ఆయనకు పనే ఉంది. పరివర్తన పండుగలు అంటాడు, ప్రక్షాళన పండుగలు అంటాడు, ప్రత్యక్ష దేవుడు అంటాడు. ఏముందిలే, కుదిరితే వెళదాం లేకపోతే లేదు అని ఇంకా చాలామంది ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నారు, ఎందుకు దేవుని పాదాల దగ్గర సహవాసం చేయలేకపోతున్నారు అని అంటే నేను అనుకుంటాను, ఇంకా వాళ్ళు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందలేదేమో. ఇంకా ఆ ప్రత్యక్షత పొందకుండా ఏమంటే కొన్ని బంధకాల చేత బంధించబడి ఉన్నారేమో, కొన్ని కట్ల చేత బందీలైపోయారేమో. కాబట్టి దైవ జనాంగమా, దేవుని ప్రత్యక్షత పొందినవాడు తప్పకుండా దేవునితో ఎప్పుడు ఏం చెయ్యాలని కోరుకుంటాడు? ఎప్పుడు దేవునితో నేను సహవాసం చేస్తానా, ఎప్పుడు నేను దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోతానా, ఎప్పుడు నేను మనసారా ఆయనను ఆరాధిస్తానా, ఎప్పుడు నా గోడ ఆయనకి చెప్పుకుంటానా, ఎప్పుడు ఆయన స్వరం నేను వింటానా అనేటువంటి సహవాసం కొరకు ఏమండి పరుగులు పెట్టేటువంటి వ్యక్తిగా ఉంటాడు. అబ్రహాము దైవ ప్రత్యక్షత పొందాడు. ఆ ప్రత్యక్షతలో అతని జీవితమే మార్చబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది. వెంటనే అతడు దేవునికి బలిపీఠమును కట్టి ఏం చేశాడు? ప్రార్థించి దేవునితో. ఇది అబ్రహాము పొందినటువంటి ప్రత్యక్షత. రెండవది అంటే ఇంకా మనము స్టడీ చేస్తున్నాం కాబట్టి సమయం ఈ వారం మాత్రమే నాకు ఉంటుంది కనుక చాలా త్వరగా మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తాను. రెండవ వ్యక్తి ఎవరో కాదు, ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు. 26వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం. ఆదికాండం 26:2. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక ఎక్కడుండాలి? నేను నీతో చెప్పేటువంటి దేశములో నివసించాలి. చాలు. ఇక్కడ మీరు గమనించినట్లయితే అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు అనండి అందరూ ఒకసారి. ఇస్సాకు అనగా మీ అందరికీ చెప్పాల్సినటువంటి పనేమి లేదు. మరోసారి ఆయన పేరుకి అర్థం ఏంటో. ఇస్సాకు అనగానే ఏంటి? నవ్వు. దేవుడు అబ్రహాము జీవితంలో ఏం కలగజేశాడు? కాబట్టి ముందే వాగ్దానము ద్వారా పొందిన కుమారుడిన. కాబట్టి అబ్రహాముతో దేవుడు ఆ మాటలు మాట్లాడడం ఇవన్నీ మనకు తెలుసు. ఇస్సాకు పొందినటువంటి ప్రత్యక్షత, ఇస్సాకు దేవుని ప్రత్యక్షత పొందాడు. అంటే తండ్రికి దేవుడు ఎటువంటి ప్రత్యక్షతనైతే ఇచ్చాడో కుమారుడు కూడా. అంటే చూడండి ఎంత అద్భుతమైన విషయమో. అబ్రహాము దేవుని ప్రత్యక్షత పొందాడు. అదే వరుసలో ఎవరున్నాడు అనమాట? కొడుకు కూడా ఉన్నాడు. హల్లెలూయా. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? దీన్ని బట్టి తల్లిదండ్రులు ఏమర్థం చేసుకోవాలి?
ఆ దేవుని ప్రత్యక్షత మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు కూడా మన బిడ్డలను కూడా ఈరోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా తప్పకుండా దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా. ఇదేంటి ప్రభువా, నేను నీ సన్నిధికి వస్తున్నాను, ఎన్నిసార్లు చెప్పినా నా బిడ్డ నా మాట వినడం లేదు, నీ సన్నిధికి రావడం లేదు అని బాధపడేటువంటి తల్లులు కూడా ఇక్కడ ఉండొచ్చు. కానీ ఒక విషయం, మీరు దేవుని ప్రత్యక్షత పొంది ఆ ప్రత్యక్షతలో కొనసాగితే నా దేవుడు తప్పకుండా మన బిడ్డలను కూడా ఏం చేయడు అనంటే విడిచిపెట్టడు. ఖచ్చితంగా వాళ్ళను కూడా ఏం చేస్తాడు, నీ కుమారుణ్ణైనా నీ కుమార్తెనైనా ఎవరినైనప్పటికీ కూడా ఆయన తప్పకుండా దర్శిస్తాడు. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యి, అబ్రహాముకే కాదు ఇస్సాకు కూడా దేవుడు ఇక్కడ ప్రత్యక్షతనిచ్చాడు. ఇచ్చి ఏమంటున్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండని దేవుడు చెప్పాడు. అయితే ఇప్పుడు మనము ఆలోచన ప్రకారం, మన ధ్యానం ప్రకారం ఇప్పుడు అబ్రహాములో కొన్ని మార్పులు జరిగాయని ఆలోచించాం కదా. మరి ఇప్పుడు ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షతనిచ్చినప్పుడు ఇస్సాకు పొందుకున్నటువంటి ఆ యొక్క కార్యం ఏంటి, ఇస్సాకు జీవితంలో ఏం జరిగింది అని అంటే, నేను ఈ మాట వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు రాసుకున్నాను. అదేమిటి అనంటే, ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షతనిచ్చి శత్రువులు సైతం అసూయ పడేలాగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎవరు అసూయ పడేలాగా? 26వ అధ్యాయం 14 వచ్చిన చదవండి ఒకసారి త్వరగా. 26:14, అతనికి గొర్రెలాస్తి గొడ్లాస్తి కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. చాలు గమనించండి ఆ మాట. ఎవరు అసూయపడ్డారట? ఫిలిష్తీయులు. ఎవరి ఫిలిష్తీయులు? ఫిలిష్తీయులు అంటే ఎవరండి? శత్రువులు. ఏమండి, ఇస్సాకును చూచి, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించిన క్రమమును చూచి అతడు క్రమముగా ఏమయ్యాడట? ఆ పై వచనంలో ఉంటుంది, అభివృద్ధి పొందాడట. ఇస్సాకు పొలములో విత్తనం వేసి ఏం పొందాడట? ఇవన్నీ ఎవరు చూస్తున్నారట? గోతుకాడ నక్కల్లాగా. ఈ నక్కలు ఎక్కడో కాదు, మన దగ్గర కూడా ఉంటాయి. కొన్ని నక్కలు చూస్తున్నాయి ఆల్రెడీ, నాకు తెలుసు. ఏంటి తెగ కట్టేస్తున్నాడు ఏంటి పాస్టర్ గారు, ఈ పైన ఏదో కట్టేసాడు పైన కింద అనుకున్నాం, మళ్ళీ అవతలు కూడా కట్టేస్తున్నాడు ఏంటి పైన కింద. ఎవరో అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఏటట, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది? పరమ నుండి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన. ఏమండి, మనం ఆరాధిస్తున్న దేవుడే ఎవరు చెప్పండి? ఐశ్వర్యవంతుడు. రాత్రే చెప్పాను, ఎవరు చెప్పండి? శ్రీమంతుడు కదా. ఏమండి, సర్వాధికారి కదా. ఏమండి, ఈరోజు చాలామంది కూడా ఇలాంటి ఆలోచనలు, ఈరోజు దేవుని పిల్లల మీద, క్రైస్తవుల మీద, ఏమండి దైవ సేవకుల మీద చాలామంది అపోహ ఏంటంటే, అమెరికా నుంచి వచ్చేస్తుందండి వీళ్ళకి. ఏంటంటే ఎక్కడి నుంచి అట? వాళ్ళే పాపం అప్పుల పాలైపోయి ఏం చేస్తున్నారు, మనం పెడితే తిందామని చూస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఓసారి వెళ్ళరండి. ఏదైనా సరే దిగితేనే కానీ ఏమవుతుందట, వెళ్ళాలి కదా, ఓసారి తిరిగి రావాలి కదా. కాబట్టి కొంతమంది అనుకుంటున్నారు అమెరికాయే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఏమండి, ఒకప్పుడు నిజమే, ఆ దొరలు ఏమండి మంచి మనసుతో మన ప్రాంతాలను ప్రేమించి వాళ్ళు మంచి హృదయాలతో ధారాళంగా ఏమండి ప్రేమని ఇచ్చారు, నిజమే. అది కొంతమంది నమ్మకంగా ఖర్చు పెట్టారు, కొంతమంది మింగేశారు అనుకోండి, అది వేరే విషయం. కానీ దేవుని మహాకృపను బట్టి ఏమండి అమెరికాయో, ఏమండి ఆస్ట్రేలియా, ఇంకోటి కాదు, ఏమండి పరలోకమందున్న దేవుడే ఆయన మహిమలో నుండి మన ప్రతి అవసరత తీర్చి నడిపిస్తున్నాడు తప్ప, ఏమండి లోకరీతిగా మనం ఏంటి, అసలు లోకరీతిగా చూస్తే ఏమీ కాదు. కానీ దేవునిని బట్టి ఇదంతా జరుగుతుంది. కానీ కొందరికి ఉంటాయి ఖచ్చితంగా ఆలోచనలు, ఏమంటే ఖచ్చితంగా ఉంటాయి. కానీ వాటిని ఏమీ మనము ఏమంటే పట్టించుకోవలసినటువంటి అవసరత లేదు. నీవు ఆశీర్వదించబడుతున్నావు, నీవు వర్ధిల్లుతున్నావు, నీవు దీవించబడి ముందుకు వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా లేకపోయినా ఎవరు వచ్చేస్తారు? మాట్లాడతలేదు మీరు ఎవరు? శత్రువులు ఉరికినే రారండి, ఇలాంటప్పుడే వస్తారు. అంటే ఇప్పుడు ఏమంటే దేవుడు ఇస్సాకును ఎంతగా ఆశీర్వదించాడు? శత్రువులు సైతం
కుళ్ళుకుపోయేలాగా, అసూయ పడేలాగా వాళ్ళ కుళ్ళుకుపోయి రాత్రి మాటలు వచ్చేట ఇస్సాకుకు తెలియకుండా తవ్విన బావుల్లో ఏం చేసేవారట? మట్టి కొట్టేవారట. వీళ్ళేమో మట్టి కొట్టేవారు. పొద్దున లేచి ఏమండి ఇస్సాకు చూసుకునేటప్పుడు మట్టి ఉండేది, పోన్లే కొడితే కొట్టారులే అని చెప్పి ఈయన పక్కన కొట్టేవాడట. ఏమండి బోరు మళ్ళీ పడిపోయేదట. అద్భుతమైనటువంటి ఏమండి జలగలిగినటువంటి నీళ్ల బావి. స్తోత్రం కలిగినగా. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఏమండి ఇస్సాకుకు ప్రత్యక్షతనిచ్చి శత్రువులు సైతం అసూయపడేలాగా దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, వర్ధిలింపజేశాడు. విషయాలన్నీ చూస్తాం. మరి ఈ ఆశీర్వాదాన్ని పొందినటువంటి అతడు, లేక ఈ ప్రత్యక్షతను పొందినటువంటి ఇస్సాకు ఏం కనపరిచాడు? ఏమండి ఈ దైవ ప్రత్యక్షతలో ఇస్సాకు దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అని అంటే, అదిగో మనం ప్రారంభంలో చదివాం కదా, ఏమండి అబ్రహాము దినములలో వచ్చినటువంటి కరువు కాకుండా ఏమండి ఈ మరి యొక్క కరువు కూడా ఆ దేశంలో వచ్చిందట. ఏ దేశంలో? ఇస్సాకు నివసిస్తున్నటువంటి గెరారులో. అప్పుడు దేవుడు ప్రత్యక్షత అయ్యి, ఓ ఇస్సాకు నీవు ఎక్కడికి వెళ్ళకు, మీ నాన్నగారు వెళ్ళాడు ఇంతకుముందు, మీ తండ్రి వెళ్ళాడు, అలాగే అబ్రహాం కూడా వెళ్ళాడండి, మీ తండ్రి వెళ్ళినట్లుగా నీవు వెళ్ళకు, కరువు వచ్చినా పర్వాలేదు, ఎక్కడే నీవు ఉండు అని చెప్పాడు దేవుడు. స్తోత్రం కలిగినగా. చాలామందితో దేవుడు చెప్తాడండి కొన్నిసార్లు. ఏమండి వాక్యం ద్వారా చెప్పొచ్చు, దర్శన రీతిగా చెప్పొచ్చు, ఏ రీతిగానైనా చెప్పొచ్చు. కానీ మన వాళ్ళు ఎక్కడండి చిన్న బాధ ఏదైనా వస్తే చాలు, చిన్న ఇబ్బంది ఏదైనా వస్తే చాలు, అప్లోడ్ వస్తే చాలు, ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఈ మధ్య? మాట్లాడితే హైదరాబాద్ అంటున్నారు చాలామంది. ఏ బాధ అట? హైదరాబాద్ వెళ్ళిపోదాం, లేకపోతే కొయిటా వెళ్ళిపోదాం. ఎక్కడికి? కొయిటా వెళ్ళిపోదాం, లేకపోతే సింగపూర్ వెళ్ళిపోదాం, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోదాం. అంటే ఆలోచన చెయ్యండి. ఏమండి మనము ఈ కుటుంబమును కలిగి ఉన్నాం కాబట్టి, లోకములో ఉన్నాం కాబట్టి, కొన్ని పరిస్థితులను బట్టి కొన్నిసార్లు తెలిసి మనం చేయొచ్చు, తెలియక చేయొచ్చు. ఏమండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావు అని నేను చెప్పను, వస్తాయి. కానీ ఒక విషయం ఏంటంటే, సమస్య వచ్చింది కదా, కరువు వచ్చింది కదా, ఇబ్బంది వచ్చింది కదా, ఇలా వెళ్ళిపోతే బాగుంటుందేమో, ఇలా వెళ్ళిపోతే బాగుంటుందేమో, ఇలా వెళ్ళిపోయి అక్కడ ఏమంటే చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచన వెంటనే మనం ఏం చేయకూడదు అన్నమాట, నిర్ణయం తీసుకోకూడదు. ప్రభు పాదాల దగ్గర కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. అందుకని ఇదివరకు చెప్పేవాళ్ళని నేను, చాలామంది వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు ఇలాగే వెళ్దాం అనుకుంటున్నారంటే చెప్పేవాడిని. కానీ ఈ మధ్యకాలంలో చెప్పడం ఏమంటే నేను తగ్గించేసానమాట. ఎందుకు అనంటే వేరే రీతిలోని కాదు, ఎందుకనంటే మనం చెప్పినా ఏమంటే వాళ్ళు వెళ్ళక ఏమంటే మానరు. ఏమండి కొన్నిసార్లు అంతే కదా, మనము ఏమంటే వింటున్నారనుకో మనం ఏం చేయగలుగుతాం, చెప్పగలుగుతాం. వినలేనప్పుడు దేవుని చిత్తానికి అప్పగించేసి వాళ్ళ కోసం మరలా వాళ్ళు ఏదో కాదు, వాళ్ళు ఎక్కడున్నా ఏం చేయబడాలి, దీవించబడాలి, క్షేమంగా ఉండాలని ఏం చేస్తాం, ప్రార్థన. కానీ ముందు చెప్తాం. ఎందుకు బాబు అలాగా? ఒక అబ్బాయికి అలాగే చెప్పాను గడిచిన దినాల్లో. అలా కాదండి అయ్యగారు, అదండి ఇదండి అని చాలా తలకిందులుగా తపస్సు చేసి 2-3 సార్లు ఇదయ్యి ఏమండి ప్రియమైన దేవుని బిడ్డల తర్వాత మీకు చెప్పక్కర్లేదు. కాబట్టి ఎలాగునా ఏమండి వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడు. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? 6వ వచనం చదవండి, 6వ వచనం చదవండి. ఇస్సాకు గెరారులో నివసించాను. అర్థమైందా మీకు? ఎక్కడ నివసించాడు? అది. ఇప్పుడు కరువు ఎక్కడొచ్చింది? గెరారులో. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు? ఐగుప్తు. ఎక్కడ ఉండమన్నాడు? ఉన్నాడు. ఏమండి ఉన్న తర్వాత దేవుడు ఏం చేశాడు? మరి ఇప్పుడు గెరారులో ఉన్న తర్వాతే కదా విత్తనం వేశాడట, 100 ఫలమట, క్రమక్రమంగా అభివృద్ధి అట, గొర్రెలట, గొడ్లట, అదంట ఇదంట. శత్రువులు సైతం ఏం చేశారట? ఎక్కడ దేవుడు ఆశీర్వదించాడు? ఉన్న చోటనే. స్తోత్రం చెప్పండి. అది ఈరోజు మనం ఉన్న చోటనే నువ్వు చేసేదే, నువ్వు చింతపండే అమ్మో ఏం పర్వాలేదు, దేవుడు దానిని ఏం చేస్తాడు. అంతేగాని దేవుని వాక్యం కాదని, దేవుని మాట కాదని మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని కొన్నిసార్లు వెళ్ళడం వలన కూడా ఏమండి ఏ విధమైనటువంటి ఏమండి ఆశీర్వాదాన్ని మనము చూడలేం. చాలామంది చెప్తా ఉంటారు హైదరాబాద్ వెళ్ళినోళ్ళు, నిజమేనండి అయ్యగారు బాబు వెళ్ళేటప్పుడు మీరు బాగా చెప్పారు కానీ బాబు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుందండి బాబు, తెగ తిప్పేయడండి, ఆటో వాడండి, తిరుగుతూ ఉంటుంటేనే అనిపించిందండి దరిద్రం ఎందుకు వచ్చిందిరా బాబు, అనవసరంగా వచ్చాను ఇక్కడికని. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా ఇంటికి వెళ్తే పని ఎత్తానన్న వాళ్ళు ఏమండి వాళ్ళ జీతానికి వాళ్ళు చెప్పే పనికి చూస్తే చాలా ఇది అయిపోయింది. అయ్యో బాబు, అక్కడ చక్కగా ఊళ్ళో ఉన్నప్పుడు
ఏమండి ఎంతో ఇదిగా వచ్చాం, ఈయన బాధలు పడుతున్నాం, ఇంకా వచ్చాం కదా, వెళితే మరలా ఏంటి వెళ్ళిపోయారు హైదరాబాదు ట్రైన్ ఎక్కేసి. ఏమన్నా మళ్ళీ ఏం చేశారు, 2 రోజులకే తిరిగి వచ్చేసారని ఆశమ్మ బోసమ్మ ఉంటారు కదా, ఇక మళ్ళీ వాళ్ళ మాటలు పడలేకని చెప్పి ఇంకేం చేస్తామని ఉండిపోయాం. ప్రార్థన చేయండి అయ్యారు, దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ఆలోచన చేయండి. బెత్లెహేమును విడిచిపెట్టి కరువు వచ్చిందని నయోమి ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందో కథ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పడం లేదు. ఇక్కడ దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు ఇస్సాకు ఏం కనపరిచాడు అని అంటే విధేయత. హల్లెలూయా చెప్పండి అమ్మ, ఏంటండి విధేయత. మొదటిది అబ్రహాములో ఏం చూసాం, సహవాసం. ఏమంటే ఇప్పుడు ఇస్సాకులో ఏం చూస్తున్నాం, విధేయత. ఈరోజు విధేయత మనలో ఉండాలి. కానీ దేవుని మాటకు దేవుని వాక్యానికి విధేయత చూపితే మనము ఉన్న చోటనే, మనం ఉన్న స్థలములోనే మనం చేసుకునే చిన్నపాటి పనినే ఏమంటే దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదించి అభివృద్ధి పదములో నడిపిస్తాడు. హల్లెలూయా. మొదటి పర్సన్ ఎవరు చెప్పండి, అబ్రహాము ప్రత్యక్షత పొందగా ఏమయ్యింది, అతడు అబ్రాము కాస్త మార్చబడి జనములకు అయ్యాడు. ఆ ప్రత్యక్షత పొంది అబ్రహాం ఏమి కలిగి ఉన్నాడు, సహవాసం. రెండవది ఇస్సాకు. ఇస్సాకు దేవుడు ప్రత్యక్షతనిచ్చి శత్రువుల అసూయ పడేలా దేవుడు ఆయన్ని దీవించాడు. ఆ ప్రత్యక్షత పొంది ఇస్సాకు ఏం కలిగి ఉన్నాడు, విధేయత. చివరి మాట ఎక్కువ నేను వివరించను కానీ జ్ఞాపకం చేసి ఒక లైన్గా ఉంది కాబట్టి, ఆయన కుమారుడైన వెంటనే ఎవరు వస్తారు, ఇక యాకోబు. చదవండి ఒకసారి 35వ అధ్యాయం 9-10 వచనాలు స్పీడ్గా. యాకోబు పద్దనారము నుండి వచ్చుచుండగా దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వ్యక్తి ఎవరు అనంటే యాకోబు, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు. ఇప్పుడు యాకోబు కూడా చెప్పండి ఏం పొందాడు, దైవ ప్రత్యక్షత పొందాడు అనండి. అమ్మ ఏం పొందాడు, దేవుడు అతనికి ప్రత్యక్షతనిచ్చాడు. ఆ ప్రత్యక్షతనిచ్చి ఇంకా 32లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రత్యక్షత ఎక్కడ పొందాడు అనంటే యబ్బోకు రేవు దగ్గర. ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడట. యాకోబు ఒక్కడు మిగిలిపోయినని ఉంటుంది. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయి, ఒక్కడగా ఉన్నటువంటి యాకోబును దేవుడు దర్శనమిచ్చి ప్రత్యక్షతనిచ్చి యాకోబును దేవుడు ఏం చేశాడు, అది యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా. యాకోబు అంటే ఎవరు తెలుసు కదా మీకు. ఇశ్రాయేలు అని అంటే ఆశీర్వదించబడినవాడు. ఇశ్రాయేల్ అనే మాటకు అర్థం ఏంటి, జనములకు ఇతడు కూడా తన ప్రియమైన దేవుని బిడ్డలారా వరుస క్రమం దేవుని యొక్క ప్రత్యక్షతతో కలిగిన ఆశీర్వాదాలు చూస్తున్నాం. మరి ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత పొందాడో మరి ఇప్పుడు యాకోబులో మనకేం కనపడుతుంది, యాకోబులో మనం చూసేటువంటి ఆ లక్షణం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే ఈ యాకోబు అక్కడ మిగిలిపోయాడు కదా, దేవునితో తెల్లవారులు ఏం చేస్తున్నాడట, పెనుగులాడుతున్నాడట. దేవా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ పోనవును, నిన్ను ఆశీర్వదించితేనే కానీ అని అడుగుతున్నాడు దేవుడు. అప్పుడు వెంటనే దేవుడట యాకోబుని ఇలా ప్రశ్నించాడు. ఏమని, ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనంలో ఆయన నీ పేరేమి అని అడుగగా అతడు ఏమని చెప్పాను, అది చూసారా. దేవుడు నీ పేరేంటి అని అడుగుతున్నాడు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. యాకోబు పేరు దేవుడు తెలీదా, తెలుసా తెలీదా, తెలుసు. మరి ఎందుకు అడగాలి, అదే మరి. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్నిసార్లు తప్పకుండా మనలను దర్శించి మనతో మాట్లాడే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నీ పేరేమి అని అడిగినప్పుడు ఇప్పుడు యాకోబు ఏమని చెప్పాడు, దిక్కులు తడువుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకోటి ఆలోచన చేయలేదు. సరిగ్గానే అతడు ఎవరో, అతడి వ్యక్తిత్వం ఏంటో, అతడి మనస్తత్వం ఏంటో, అతడి పరిస్థితి ఏంటో చెప్పండి ఏం చేశాడనమాట, నా పేరు యాకోబు. అందుకని తర్వాత దేవుడు ఏమన్నాడు, అది కూడా చదివితే బాగుంటుంది. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ
నువ్వు సరిగానే చెప్పితివనే మాట ఉంటుంది అనుకున్నాను అక్కడ నేను. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చెయ్యండి. ఇక్కడ యాకోబులో ఏమండి దైవ ప్రత్యక్షత పొందుకున్నప్పుడు అతనిలో కనిపించే ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటి అనంటే యథార్థత. యథార్థత. చెప్పండి, ఏం కనబడుతుంది? నీ పేరేంటి అని అడిగితే ఏం చేశాడు? యాకోబునయ్యా. నేను పైకి అలా ఉన్నాను కానీ బాబు చాలా మోసగాడినండి. చాలామందిని ఇప్పటికే చాలా డ్రామాలు ఉన్నాయి మన దగ్గర, చాలా పెద్ద కథ ఉంది. కాబట్టి ఈ కథల వలన చాలా నేను నా మామని ఏం చేశాను? మోసం చేసి మందలు కొట్టేశాను. ఏమన్నా ఇంటి దగ్గర ఒక వేషం వేసి నా అన్నగారు పొందాల్సినటువంటి దీవెనలు కూడా పొందేశాను. కాబట్టి నేను ఎవరిని అనంటే ఇదని అతడు ఏంటో అది దేవుని యొక్క ప్రత్యక్షతలో ఏం చేశాడనమాట? యథార్థముగా ఒప్పుకున్నాడు. హల్లెలూయా. యథార్థంగా ఏం చేశాడు? ఒప్పుకోవాలండి. కొంతమంది ఒప్పుకోవడానికి ఇది చేయరండి. దేవుడే ప్రత్యక్షతనిచ్చి దేవుడు అడిగితే ఇక దేవుడి దగ్గర డ్రామాలేంటి మనకి? మనుషుల దగ్గర అయితే ఒకవేళ వేయొచ్చు, మనుషుల దగ్గర అయితే చెల్లుతాయి, కానీ దేవుడి దగ్గర ఏమండి డ్రామాలకి వేషాలకి ఏమండి ఏమాత్రం కూడా అవకాశము ఉండదు. ఎందుకనంటే ఆయన చెప్పండి ఏమి ఎరిగిన వాడు? అంతరంగమును ఎరిగిన వాడు. మనుషులు ఏం చూస్తారు? లోపల చూస్తాడు. ఆయన లోపల చూస్తాడు. అయ్యా నేను నిజమేనయ్యా, యాకోబుని నేను చాలా మోసగాడిని అయ్యా, చాలా మాయిగాడిని అయ్యా, చాలా జిమిక్కులు నా దగ్గర ఉన్నాయ్యా. అయ్యా ఈ రాత్రి మాత్రం నీ ఆశీర్వాదం నేను పొందాలనుకుంటున్నానయ్యా అని నిజంగా దేవుని దగ్గర ఒప్పుకొని యథార్థతంగా దేవుని పాదాలు పట్టుకుని ఏమండి యాకోబుగా ఉన్న ఏమండి అతడు చెప్పండి ఏమయ్యాడనమాట? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి రాత్రి ఏమండి ఈ భాగాన్ని నా మాటలు నేను ఇక్కడతో ఈ వ్యక్తులతో ముగిస్తున్నాను. దైవ ప్రత్యక్షతలో భక్తులు పొందినటువంటి అనుభవాలు, వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, వారు తిరిగి ఏమండి స్పందించినటువంటి విధానం చూస్తున్నాం. మొదటి ప్రత్యక్షత ఎవరిది? అబ్రహాం. ఎక్కడుండగా? మెసొపొతేమియాలో ఉండగా మహిమ కలిగిన దేవుడిగా ఏమయ్యాడు? ప్రత్యక్షతనిచ్చాడు. ఆ ప్రత్యక్షత పొందిన అబ్రహాము జీవితం ఏమయ్యింది? ఆ జనములకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఏమంటే ఆ ప్రత్యక్షత పొంది చెప్పండి దేవుడికి బలిపీఠం కట్టి ప్రార్థించి దేవునితో ఏం చేశాడు? సహవాసం. అది మొదటిది అబ్రహాము కోణంలో. రెండవది ఇస్సాకు. ఏమంటే ఇస్సాకు కూడా దేవుడు ఏమిచ్చాడు? ప్రత్యక్షతని ఇచ్చి ఏం చేశాడు? శత్రువులు సైతం అసూయపడేలాగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ ప్రత్యక్షత పొందినటువంటి ఇస్సాకు దేవుని ఎడల ఏం కలిగి ఉన్నాడు? వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. ఏం చేశాడు ఆయన? అది అక్కడితో ఆగిపోవడమే మంచిది మనకి. తర్వాత మరలా ఏమండి నేను వెళ్ళానండి, నిజమేనండి, అవునండి, ఇదండి, అదండి అని ఈ స్టోరీల వలన ప్రయోజనం ఏముండదు కదా. కాబట్టి విధేయత కనపరిచి ఆశీర్వదించబడి అనేకులకు మాదిరిగా మారాడు. చివరి వ్యక్తి ఎవరు అనంటే యాకోబు. యాకోబు కూడా దేవుడు ఏమిచ్చాడు? ప్రత్యక్షతనిచ్చాడు. ప్రత్యక్షతనిచ్చి మోసగాడుగా ఉన్న యాకోబుని ఎలా మార్చేశాడు? ఇజ్రాయేలుగా మార్చేశాడు. ఏమండి ఆ ప్రత్యక్షత అతడు ఏమండి పొంది ఏమండి అతనిలో ఏం చూస్తున్నామనంటే యథార్థత. ఏమండి నిజాన్ని అతడు ఒప్పుకున్నాడు. కాబట్టి రాత్రి ఈ ముగ్గురు వ్యక్తులు, చాలాసార్లు మీరు కూడా ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది తల్లులు ఎలా ప్రార్థన చేస్తూ ఉంటారు? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, తర్వాత నా దేవా. చేయలేదేమో ఎప్పుడు మీరు అలాంటి ప్రార్థన చేయాలి. అంతేగాని ఇంకేమని చేస్తావు? సుబ్బారావు దేవా, వెంకట్రావు దేవా అంటారేంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవా, నా దేవా. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షతనిచ్చి వాళ్ళ దిశ దశ స్థితిగతులు మార్చిన దేవా, నా జీవితాన్ని కూడా మార్చు, అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను ఉంచు. ఒక ఆయన ఇలా ప్రార్థన చేశాడట, దేవా నన్ను వంచు అన్నాడట. ఏం చేయాలి? వంచబడాలి మనం. నన్ను వంచు, నన్ను దీవించు, అనేకులకు దీవెనకరంగా నన్ను మార్చు. ఈ ప్రార్థన రాత్రి చేద్దాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక.